హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారైతే చాలా బాగున్నానండి. సో వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహ ప్రతిష్టాపన అని చెప్పి అన్నాను కదండి. ఇది సో టెంపుల్ అంతా కూడా మీకు చూపించాను కదా. సో ఇలా మనం బయటకు వస్తే ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉందండి. సాయిబాబా వారి దేవాలయం, అలాగే హనుమాన్ విగ్రహం ఉంది, అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచే ఉన్నాయి. దానికి ఇంకా అటువైపున ఉన్న ప్లేస్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే కట్టారండి. ఇది వచ్చి సో దీనికన్నా ముందు వీడియోలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చూపించాను. ఇందులో వచ్చి మనకి ఇది ఫస్ట్ ఇటువైపు వచ్చిన వెంటనే ఇలా హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. ఇలా చెరువు పక్కగా ఉంటుంది ఇదంతా కూడా. సో మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా చెరువు. ఈవినింగ్ టైం ఇలా వచ్చి కూర్చుంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఈ ప్లేస్లో స్వాములకి భిక్ష అది పెడుతూ ఉంటారండి, ఫ్రీగానే అండి. ఏ స్వాములైనా, ఇప్పుడు అయ్యప్ప మాలైనా ఏ మాలైనా కానీ ఇక్కడ స్వాములకి భిక్ష పెడుతూ ఉంటారండి. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళామండి, సాయిబాబా వారి టెంపుల్. బయట నుంచి అయితే మనకి ఇలాగ వ్యూ చూడండి. అంటే విగ్రహ ప్రతిష్టాపన కదండి, చాలామంది వచ్చారు. అలాగే ఈ ఆవరణలో ఉన్న మొత్తం గుళ్ళన్నీ కూడా అందరు సందర్శించి వెళ్తున్నారు. ఇలా లోపలికి అయితే వచ్చేసామండి. బాబావారు ఇలా విగ్రహం అయితే ఇలా బాబావారిది ఇలా ఉంది. మనకి ఇలా కుడి పక్కన అయితే వినాయకుడు ఉన్నాడండి. ఆ పక్కన ఎడమ వైపుకి వచ్చి దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఇలా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసామండి. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్కి ఇది ఇటువైపుగా ఇలా పక్కనే అండి, అన్నీ ఇలా ఉపాలయాల కింద ఉంటాయి అన్నీ కూడా. సో ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఓపెనింగ్ ఈరోజు విగ్రహావిష్కరణ కాబట్టి ఇంకా చాలామంది అండి, అసలు ఖాళీ లేదు మార్నింగ్ నుంచి కూడా టెంపుల్ అయితే. సో ఇది వచ్చి మనకి అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అండి. ఇలా పైకంట మెట్లు మనకి శబరిమలలో ఎలా ఉందో ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇది స్టెప్స్కి ఎక్కి ఇలా పై వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ధ్వజస్తంభం మీద ఇలా వినాయకుడు ఉన్నాడు. అయ్యప్ప స్వామి చూడండి. ఇది వచ్చి అయ్యప్ప స్వామి వారు. అలాగే ఈ చుట్టూరు కూడా ఇలాగా స్పేస్. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఇది చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇదిగోండి కళ్యాణం ఉందండి ఇప్పుడు అక్కడ. సో కళ్యాణానికి సిద్ధం చేస్తున్నారు అన్నీ కూడా. కళ్యాణం అంతా కూడా ఇప్పుడు పూజలు అన్నీ కూడా మార్నింగ్ నుంచి జరుగుతూ ఉన్నాయి కదండి. దాదాపుగా 4-5 రోజుల నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయండి. రోజు విగ్రహ ప్రతిష్టాపన, అలాగే ధ్వజస్తంభము ప్రతిష్టాపన, ఇవన్నీ క్రేన్ సాయంతో ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠించారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుందండి లోపల. సో ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామివారి గుడిలో ఇలా సైడ్కి వినాయకుడు ఉన్నాడు, కన్నెముల గణపతి. అలాగే ఈ పక్కగా మనకి నాగేంద్ర స్వామి. సో అలాగే సో మళ్ళీ వైపున లోపల చేస్తూ ఉన్నారు కదండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అటువైపుగానే చూస్తూ ఉన్నారు. సో ఇలా మళ్ళీ ఇలా వెనకగా వస్తే ఇక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి ఇక్కడ. ఇంకా దర్శనం అయితే చేసుకుని మనం బయటకు వచ్చేసాము. సో ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం బయట ఆయన పెళ్లి ఘట్టం అయితే ఉంది. చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.